రేవంత్ రెడ్డికి సపోర్ట్లు కొట్టాలా చెప్పులు దండేయాలో చెప్తా. బొసుడికే ఎందుకు పెట్టినవరా నువ్వు? ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, అగ్రవర్ణ పార్టీల్లో ఉన్న బీసీ బాహుబలులారా, మీరు మా వైపు వస్తే మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటాం. మీరు కట్టప్పల్లాగా బానిసల్లాగా ఉంటే బిచ్చల దేవుళ్ళని డిక్లేర్ చేస్తాం. ఫస్ట్ ఈ చెంచాగాళ్ళ మీద యుద్ధం చేయాలి. ఎందుకంటే కాన్షీరామ్ గారు చెప్పారు, ఆత్మగౌరవం లేని వర్గాలకి, అడక్క తినే జాతులకు ఎప్పటికీ రాజ్యాధం గారు. మీకే ఆత్మగౌరవం లేకపోతే, మీరే అగ్రవర్ణ పార్టీల నాయకుల మోచేతి నీళ్లు దాకుంటే మీరు మా ఆత్మగౌరవం గురించి ఎట్లా పోరాడతారు బిడ్డలారా? మాకు బీసీ కృష్ణన్న కావాలి కానీ బీజేపీ కృష్ణన్న వద్దు. ఆయనని బీసీ కృష్ణయ్య అంటాం మనం, బీజేపీ కృష్ణన్న అక్కర్లే. మా లక్ష్మణ్ అన్న మాకు దూర బంధువు, మా మున్నూరు కాపులో చాలా మంది ఉన్నారు, బిచ్చల దేవుళ్ళు ఉన్నారు, కట్టపల్లు ఉన్నారు. నా నుంచే స్టార్ట్ చేస్తున్నా. లక్ష్మణ్ గారికి 4 పదవులు వచ్చినాయి. ఓబీసీ సెల్ చైర్మన్ వచ్చింది, రాజ్యసభ వచ్చింది, పార్లమెంట్ పార్టీ కమిటీ, మొత్తం దేశం మొత్తంలో 8 మంది ఉంది. మరి లక్ష్మణ్ గారు ఎక్కడా మాట్లాడరే? లక్ష్మణ్ గారు మాట్లాడాల్సిన అవసరం, ఆయన బీసీ కాకపోతే ఆ పదవి వచ్చేదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమంటాడో చూస్తా. రేవంత్ రెడ్డికి సపోర్ట్లు కొట్టాలా చెప్పులు దండేయాలో చెప్తా. ఆయన మాట్లాడింది ఎందుకంటే కుండ బద్దలు కొట్టాడు చెప్పాల్సిందే. ఇక రేవంత్ రెడ్డి మాట్లాడింది వినండి ఒక్కసారి. ఈ రిజర్వేషన్ల గురించి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో విందాం. జస్ట్ 1 minute. రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. ఆయన ఏమంటున్నా అంటే రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం, అడిగితే జైల్లో పెట్టాలి. అట్లాంటి ప్రశ్నని, అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. దేశ ప్రజల యొక్క ఇప్పుడు ఫెడరల్ సిస్టంలో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు, కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలు. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసిందే తప్పు అంటున్నావా నువ్వు? ఎన్నో డిబేట్లు సెంట్రల్ హాల్లో జరిగిన తర్వాత నిర్ధారించింది ఇవన్నీ. ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్దీ సెంట్రల్ హాల్లో డిబేట్ జరిగిన తర్వాత రచించిన రాజ్యాంగం ఇది. అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం స్ఫూర్తినే తలకిందులుగా చేసి, అంటే ఈయన ఏమంటాడంటే రాష్ట్రాలు రిజర్వేషన్ గురించి అడిగితే జైల్లో పెట్టాలంటుండు. మరి నువ్వు పాలాభిషేకాలు పూలాభిషేకాలు చేసుకున్నావు కూడా బొసుడికే ఎందుకు పెట్టినావురా నువ్వు? ఎందుకు పెట్టినావురా? ఒకరిని ఆగండి సార్. అంటే ఎవరిని మభ్యపెట్టడానికి పెట్టావు మిస్టర్ రేవంత్ రెడ్డి? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతున్నాడు కదా, జోడో యాత్ర న్యాయయాత్ర అని. ఒక్క నిమిషం అన్న పార్లమెంట్లో మాట్లాడిండా? నీకు ఇండియా కూటమిలో 250 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఒక్క నిమిషం అన్న పార్లమెంట్ని స్తంభింపజేసిర్రా? ఎవరిని ఎంతకాలం మోసం చేస్తారు? జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి మోసం చేసుకుంటూనే వచ్చారు. మరి ఇక రామచంద్రరావు, బీజేపీ నాయకుడు రామచంద్రరావు ఏమన్నాడో కూడా చెప్పాలి. సరే స్పష్టంగా చెప్పాల్సిందే, దూద్ కా దూది పానీ కా పానీ. ఒక్క నిమిషం దొంగల్ని బయట పెట్టాలి, శత్రువు ఎవడో చెప్పాలి. పెద్ద మనుషుల కన్నా ముందు దొంగలు. ఓకే ఓకే పెడుతున్నా. అంటే రామచంద్రరావు గారు ఏమన్నారో కూడా చెప్పాలి కదా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు 42% ముస్లింలకు, మన బీసీలకు రిజర్వేషన్ చెప్తూ దాంట్లో 10% ముస్లింలకు ఏదైతే జోడిస్తున్నారో దాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుంది. 42% బీసీలకు మీరు రిజర్వేషన్ ఇవ్వాల్సి ఉందే, ఎందుకంటే మీరు బిల్లు ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు సపోర్ట్ చేసింది బీజేపీ, బేషరతుగా సపోర్ట్ చేసినాం. మరి అటువంటిప్పుడు దాన్ని అమలు పరచాల్సిన బాధ్యత మీది కాదా అని అడుగుతా ఉన్నాను. ఈయన ఏమంటాడు, బీసీలకి రిజర్వేషన్లలో ముస్లింలకు ఇస్తున్నారని చెప్తున్నారు. చిరంజీవి గారు మీరు స్పష్టంగా చెప్పండి, ఎక్కడన్నా మీరు పెట్టిన దానిలో డ్రాఫ్ట్లో 10% ముస్లింలకు ఇస్తామని ఉందా? లేదు లేదు లేదు. మరి ఎవరిని మభ్య పెడుతున్నారు వీళ్ళు? మనందరినీ. అయితే వాళ్ళు స్పష్టంగా చెప్తారు, బ్రాహ్మణ్ బనియా పార్టీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము జనాభా గణన చేయము, కులగణన చేస్తే భారతదేశం విడిపోతుంది, లక్షల కుటుంబాలు ఉన్నాయని సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చి మొన్న బంద్లో ఎట్లా పాల్గొన్నారా? బద్మాష్ గాలారా మీరు? బంద్లో ఎట్లా పాల్గొన్నారు మీరు? బంద్లో ఏ ముఖం పెట్టుకొని పాల్గొన్నారు? మరి మిగతా భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్ లేవా? మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న గుజరాత్లో ముస్లింలు ఉన్నారా లేరా రిజర్వేషన్లు? అంటే ఇది ప్రజలని, బీసీలని ఇంకా ఎంతకాలం పిచ్చోళ్ళని చేస్తారు? ఇది ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు. బొడ్రాయి దగ్గర కూర్చొని రాయి పట్టుకొని కూర్చున్నాం బిడ్డ. ఒక్కొక్కడిని ఇంటి ముందు చావు డప్పు మోగిస్తాం. ఇక టీఆర్ఎస్ పార్టీ ఏమంటో చూద్దాం. ఆగవేను ఆగు. అయ్యో మా ఇంకో బండి సంజయ్ ఏమంటాడో చూద్దాం.
భారతదేశానికి వాళ్ళు రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఓకే సౌండ్ రావట్లేదు. రైట్ ఓకే. ఇంకా బండి సంజయ్ గారు ఏమన్నారు కూడా చెప్పాలి సార్. సరే ఇక వదిలేండి, ఇక మనోలే కదా. ఓకే రైట్, వాళ్ళు కూడా మన బీసీ లీడర్లే, వదిలేద్దాం. వాళ్ళని గౌరవిద్దాం, బాహుబలి అయితే రైట్ ఓకే రైట్. ఇంకా ఉన్నారు ఇక్కడ 5-6 ఉన్నారు, మాట్లాడాలి. ఓకే. బండి సంజయ్ గారు కూడా ముస్లిమ్స్ మేము వ్యతిరేకము, తెలంగాణ రోల్ మోడల్ అంటున్నాడు రాహుల్ గాంధీ, కాబట్టి మేము ఇండియా వైడ్ అడ్డుకోవాలంటే ఇక్కడ నుంచి అడ్డుకుంటామంటారు. మరి మీరు ఏ మకం పెట్టుకొని వచ్చిర్రు మొన్న బంధులోకి, ఎందుకు వచ్చిర్రు? ఒకవైపు ఏమో సార్, ఒక్క నిమిషం సార్, ఒకటే చెప్తున్నా, మోహరించిన సైన్యాలనైనా ఆపవచ్చు కానీ ముహూర్తం ఆసనమైన ఆలోచనలు ఎవరు ఆపలేరు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ కాదు, మనల్ని వెనక్కి నెట్టేసిన కులాలు. మనకి బ్రిలియంట్ ఉంది, క్రియేటివ్ ఉంది. వీఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ నేషన్. అడుక్కుంటే వచ్చేది రాజ్యాధికారం కాదు. మీ ఆధ్వర్యంలో మీరు జీవితకాలం అవసరమైతే ఆమర దీక్ష కూర్చోండి, మేము అందరం వస్తాం. సావో తేవో తేల్చుకుందాం. ఇక ఇది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రకృతి కలయికతో వచ్చింది. శత్రువు ఎవడో స్పష్టంగా చెప్పేసినాం. శత్రువు అగ్రవర్ణ ఆధిపత్య మనువాద భావజాలంతో అక్రమంగా సుప్రీంకోర్టులో తప్పుడు తీర్పులు ఇచ్చే జడ్జీలు. రాజ్యాంగ సవరణ చేయాల్సిందే, 9వ షెడ్యూల్లో పెట్టాల్సిందే. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాల్సిన రాజకీయ పార్టీలు ఈ స్ట్రీట్ ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు రిజైన్ చేయకపోతే రేపు పొద్దున మీ ఇంటి ముందు సావు డప్పు కొడతాం. జై తెలంగాణ, జై బీసీ, జై భారత్. థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా అనర్గళంగా మాట్లాడారు. మీకు ప్రత్యేకించి అభినందన